హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ కిచెన్. సో ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి లిటరలీ ఇది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్న రెసిపీ. సో ఈరోజు మన ఛానల్లో ట్రై చేద్దాం. సో చేసినంతసేపు కూడా పట్టలేదండి రెసిపీ తినడానికి. సో చూద్దామా ఏం చేయాలో. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోండి, జీలకర్ర అండ్ చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెంగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు అంతా ఆనియన్స్కి పట్టేలాగా. దాని తర్వాత లైట్ గార్లిక్ యాడ్ చేసుకున్నానండి, పొట్టు తీయకుండా జస్ట్ నార్మల్గా దంచి వేసుకున్నాను. మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, అసలు గార్లిక్ వేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. సో నేను ఆనియన్స్ మొత్తం బాగా వేగాలని చెప్పేసి నేను పెడుతూ ఉన్నాను. లైట్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలండి, ఆనియన్స్కి అంత పట్టాలి, పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆ పసుపు అండ్ అల్లం వెల్లి పేస్ట్కి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గిపించుకోవాలి. మగ్గిపించిన తర్వాత లైట్గా కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం మీ ఇష్టం, లిటరలీ ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మీరు తీసుకున్న ఎగ్ క్వాంటిటీ బట్టించి నేనైతే 2 eggs తీసుకున్నాను, దాన్ని బట్టించి నేను ఒక హాఫ్ స్పూన్ కారం అండ్ ఉప్పు అలా వేసుకున్నాను. ఆ కారం లైట్గా మగ్గుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 eggs వేసుకొని బాగా బీట్ చేసుకోండి. అదే టైంలో మీకు ఎంత సాల్ట్ అయితే సరిపోతుంది అని అనిపిస్తుందో అంత సాల్ట్ వేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత మన వెల్లిపాయ ఏదైతే మగ్గి ఉంటుంది కదా దాని మీద వేసుకోవాలి. దీన్ని గుడ్డుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లైక్ గరిటతో కాదు, నార్మల్గా గిన్నెని అటు ఇటు అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. లైక్ ఆమ్లెట్ మొత్తం మగ్గనికి ఒక 2 to 5 minutes టైం పట్టేది. ఆ టైంలో నాకు కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది, సో నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. లైట్గా ఒక 2 minutes 3 minutes అట్లా మూత పెట్టి చూస్తూ ఉండండి, లైక్ మాడకుండా ఉంటుంది. లైక్ మనకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అది అయింది అని తెలియనికి. ఇక్కడ నాకు మంచి స్మెల్ లైక్ మొత్తం రూమ్ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత మనకి వేగిందని తెలుస్తుంది కదా, అప్పుడు లైక్ చుట్టుపక్కల మొత్తం లైట్ గరిటెతోటి జరుపుకున్న తర్వాత తిప్పి వేసుకోవాలి ఆమ్లెట్ని. కలర్ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీని అయితే చేసినంతసేపు కూడా పట్టలేదు నాకు బొజ్జలో వేసుకోనికి. 5 minutesలో చేశాను, 1 minute బొజ్జలో వేసుకున్నా. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. లైక్ మీరు రైస్తో తినవచ్చు, చపాతీతో కూడా తినవచ్చు, అది మీ ఇష్టం. బట్ టేస్ట్ మాత్రం డోకానే లేదు, చాలా బాగుంది. నేను మాత్రం ఇక్కడ చికెన్ పచ్చడి ఆమ్లెట్తో ట్రై చేశాను. మీకు కూడా ఇలా రెసిపీ నచ్చింది అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను ట్రై చేసి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు చందన ఛానల్.